బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండవ మరియు చివరి దశకు ఓటింగ్ జరుగుతోంది. నేను ప్రస్తుతం ఉత్తర కోల్కతాలో ఉన్నాను. ఉదయాన్నే ఉండే కొన్ని క్యూల కోసం వెతుకుతున్నాను. ఇది కొంచెం కష్టంగా ఉంది. ఇది ఒక మెట్రో నగరం కాబట్టి ప్రజలు ఓటు వేయడానికి వారి వారి సమయాల్లో వస్తారు. కానీ ఇది జోరాసాంకో అసెంబ్లీ నియోజకవర్గం మరియు ఇక్కడ కనీసం ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజల క్యూలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది బహుశా అసెంబ్లీ ఎన్నికలలో నిర్ణయాత్మక దశ. 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 3.21 కోట్ల మంది ఓటర్లున్నారు. మరియు గత ఎన్నికలలో ఈ 142 స్థానాలలో 120కి పైగా స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్కు ఆ రకమైన ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి. ఈ ఎన్నికలు చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్నాయి. అయితే వాస్తవానికి ఎన్నికల సంఘం వారు ఎప్పటిలాగే ఎప్పుడూ చేసే విధంగానే వారి ఏర్పాట్లు చేసినప్పటికీ అదే సమయంలో పోలింగ్ జరగబోతున్న బెంగాల్లోని జిల్లాలన్నింటిలో భారీ భద్రత కూడా ఉంది. నిజానికి రికార్డు స్థాయిలో 2321 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు సిబ్బంది ఇక్కడ ఉన్నారు. ఒక నిర్దిష్ట దశకు ఇది ఇప్పటి వరకు అత్యధికం. మరియు ఈసారి బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును బట్టి ఇది బహుశా ఎన్నికల అస్థిరతను ప్రతిబింబిస్తుంది. నేను చెప్పినట్లుగా 142 స్థానాలు, 1400కు పైగా అభ్యర్థులు, మరియు ఇది దక్షిణ బెంగాల్లోని అనేక జిల్లాలలో విస్తరించి ఉంది. మరియు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు మరియు చాలా మంది ఓటర్లు వాస్తవానికి తమ ఓటు వేయడానికి ఉదయాన్నే బయటకు వస్తున్నారు. బహుశా గ్రామీణ ప్రాంతాల్లో సంఖ్యలు పెద్దగా ఉండొచ్చు. కలకత్తా లేదా కోల్కతాలో రోజంతా మనం స్థిరమైన పోలింగ్ శాతాన్ని చూస్తామని నేను అనుకుంటున్నాను. మరియు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రజలందరూ, ముఖ్యంగా వృద్ధులు, వారందరూ తమ ఓటు వేయడానికి ఉదయాన్నే బయటకు వచ్చారు. మీరు ప్రస్తుతం ఫ్రేమ్లో ఆ వ్యక్తులలో ఒకరిని చూడవచ్చు. మరియు ఈ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ నేను చెప్పినట్లుగా ఈ ఎన్నికల పరిధి ఈ పట్టణ ప్రాంతాల నుండి మటువా ప్రధాన భూభాగం వరకు, అలాగే బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న బరాసత్ మొదలైన ప్రాంతాలకు కూడా విస్తరించి ఉంది. కాబట్టి ఈ ఎన్నికలలో నిజంగా అనేక రకాల సమస్యలు పనిచేస్తున్నాయి. మనం చూసాం తృణమూల్ కాంగ్రెస్ సంక్షేమం కోసం ప్రచారం చేయడం. వాళ్ళ మొత్తం వ్యూహం సంక్షేమం మీదే ఎలా ఉందో మీకు తెలుసు. వాళ్ళు దాని గురించి మాట్లాడడం మనం చూసాం. కానీ నేను మీతో ఒకసారి చాలా త్వరగా మాట్లాడగలిగితే. కాబట్టి నాకు ఏ పార్టీలు వద్దు, లేదా మీ నుండి ఇంకేమీ వద్దు సార్. సరే. కానీ మీరు మీ ఓటు వేసినప్పుడు మీకు కీలకమైన సమస్యలు ఏవని మీరు చెబుతారు? సార్, ఇది ప్రజాస్వామ్య దేవాలయం. నేను నిలబడిన చోట. మరి నేను ప్రజాస్వామ్యాన్ని జరుపుకోవడానికి వచ్చాను, మరియు నేను ప్రజాస్వామ్యం కోసం ఓటు వేశాను. చాలా మంచిది సార్. మరి మీరు మీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు మీ మనసులో ఏదైనా అంశం ఉందా? సార్, ఈ ఎన్నికలలో మీకు అత్యంత ముఖ్యమైనది ఏదైనా? నాకు దేశమే అత్యంత ముఖ్యం. జాతీయ విలువలకు నిలబడే వ్యక్తులు అత్యంత ముఖ్యం. ఎందుకంటే అంతిమంగా గెలిచేది దేశం మరియు ప్రజాస్వామ్యం. ధన్యవాదాలు. అది చాలా మంచి భావన. జై హింద్. బహుశా ఓటును ప్రారంభించడానికి మీకు చాలా ధన్యవాదాలు. మరి మీ పేరేమిటి సార్? క్షమించండి. నా పేరు డాక్టర్ మనీష్ అగర్వాల్. ధన్యవాదాలు డాక్టర్ మనీష్, చాలా ధన్యవాదాలు. అయితే ఆ ఓటరు తను ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తానని, అందుకే తన ఓటు వేయడానికి ఉదయాన్నే వచ్చానని చెప్పడం చాలా మంచి భావన అనుకుంటాను. ఆయనలాగే ఉదయాన్నే తమ ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు. నేను ఓటర్తో మాట్లాడడానికి ముందు నేను కూడా మీకు తెలుసు కదా సమస్యల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి నేను చెప్పినట్లుగా టీఎంసీ సంక్షేమం మరియు వారు అమలు చేస్తున్న అన్ని పథకాలపై భారీగా ఆధారపడింది. ఇవి బెంగాల్ ప్రజలకు సహాయపడ్డాయని వారు చెబుతున్నారు. బీజేపీ వాస్తవానికి మార్పు కోసం భారీగా ప్రచారం చేసింది. వారు ఏమంటారంటే టీఎంసీ మరియు ఆ ప్రభుత్వం యొక్క కోట్ దుష్పరిపాలన కారణంగానే బెంగాల్ ఒక సంధి దశలో ఉంది, ఒక రకంగా చెప్పాలంటే. మరియు మార్పు వస్తే వారు బెంగాల్కు మరింత అభివృద్ధిని తీసుకువస్తారని వారు చెబుతున్నారు. కానీ వాస్తవానికి అదంతా రాజకీయం. అదంతా ఓటర్ల చేతిలో ఉంది. మరియు అందుకే ఇంతమంది ప్రజలు తమ ఓటు వేయడానికి ఉదయాన్నే బయటకు వస్తున్నారు. బహుశా నేను కూడా కాస్త ఈ వైపుకు వెళ్ళి ఉదయాన్నే వచ్చిన మరికొంతమంది ఓటర్లను మీకు చూపించగలను. మేడం, నేను మీతో కొద్దిసేపు మాట్లాడొచ్చా? మీ పేరేమిటి? మంజు కింతా. మంజు గారు? అవును. చాలా ధన్యవాదాలు. మీ పేరేమిటి సార్? డివాన్ పాల్. నాకు ఏ పార్టీలు వద్దు. నిజమైన పరిశ్రమ కోసం, నిజానికి లేదా పరిశ్రమ మరియు విద్య, మీకు అవే రెండు పెద్ద సమస్యల్ని మీరు అనుకుంటున్నారా? అవును. మరియు నా ఉద్దేశ్యం పరిశ్రమ మరియు విద్య విషయానికి వస్తే, ఉదాహరణకు గత 2 దశాబ్దాలుగా లేదా అలా తగినంత పని జరిగిందని మీరు అనుకుంటున్నారా? లేదు, నేను అలా అనుకోను. చూడండి, మీరు అలా ఎందుకంటున్నారు సార్? ఈ టాటా కూడా వెళ్ళిపోయింది కదా. మరి ఇక్కడ ఉద్యోగాల పరిస్థితిపై మీ అభిప్రాయాలు ఏమిటి సార్? లేదా ప్రస్తుతం బెంగాల్లో పని సంస్కృతి ఎలా ఉందనే దానిపై మీ అభిప్రాయాలు ఏమిటి? బెంగాల్ యొక్క ఏదైతే పని సంస్కృతి ఉందో
కానీ ఇది రాజకీయ సమస్య, అందుకే ఇది జరగటం లేదు. అయిపోతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. కాబట్టి నేను అనుకుంటున్నాను ఓటర్లు వారి కీలక సమస్యలు ఏమిటో కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. కానీ ఇక్కడ బెంగాల్లో ఓటింగ్ కొనసాగుతుంది మరియు కోల్కతాలో కొన్ని క్యూలున్నాయి మరియు గ్రామీణ ప్రాంతాలలో క్యూల సంఖ్య లేదా క్యూలలోని ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఎవరైనా ఊహించవచ్చు.